ప్రైజ్ లార్డ్ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు అందరికీ. అందరికి కూర్చొని అందరికి యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. గత కాలం అంతా మనల్ని కాచి కాపాడు యేసయ్య. ఈ కొత్త దినాన్ని మనకి ఇచ్చినందుకు మనము దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ కూడికను స్టార్ట్ చేసుకున్నాము. సిస్టర్ అందరికి, క్యాథరిన్ సిస్టర్ పాట పాడతాను అండ్ ప్లస్ దేవి సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తాను. దేవి సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తాను. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రేయర్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రేయర్ చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి మంతుడ, సజ్జుడైన గొప్ప దేవానికి వందనాలు యేసయ్య. గత కాలం అంతా కాచి కాపాడి నీ చెప్పుల భద్రపరుచుకున్న గొప్ప దేవుడునైనా నీకు వందనాలు యేసయ్య. ప్రభా, ఈ యొక్క తండ్రి రాజకుల సమయం నా ప్రభా, ఈ యొక్క ఆన్లైన్ పేర్లో అటెండ్ అవ్వడానికి మీరు చూపిన మహాకృపను బట్టి మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. మరి నా తండ్రి షాలోమ్ సిస్టర్ని బట్టి నీకు వందనాలు యేసయ్య. ఆవిడకు ప్రభా ఇచ్చిన తండ్రి నీ యొక్క పనిని బట్టి నీకు వందనాలు యేసయ్య. అయా సిస్టర్ కి మంచి జ్ఞానం ఇవ్వండి, ఆత్మీయ నడిపింపును దయచేయండి. సిస్టర్ కు నట్టులు ఆటంకాలు కొట్టివేనా ప్రభా. బిడ్డల భవిష్యత్తు, సిస్టర్ భవిష్యత్తును మీరు దీవించి ఆశీర్వదించండి. నీ కృపతో భద్రపరచండి నా ప్రభా. చేసే జాబ్ లో తోడైన నా తండ్రి బిడ్డ చుట్టూని అగ్ని కంచు దయచేసి నీ దైవిక జ్ఞానంతో ప్రభా మీరు గొప్పగా ఈ సేవలో వాడుకోండి నైనా. నీకు వందనాలు యేసయ్య. వచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలు యేసయ్య. ఇంకా రావాల్సిన త్వరగా నా ప్రభా ఈ యొక్క ఆన్లైన్ పేర్లు అటెండ్ అవడానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి నా ప్రభా. నా ప్రభా, ప్రతిరోజు నీ మాట ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు, ధైర్యపరుస్తున్న దేవుడు నైనా నీకు వందనాలు ప్రభా. నా తండ్రి వాక్యం ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకో. నాతో సూటిగా తేటగా స్వస్థంగా మీరు మాట్లాడండి. వాక్యానుసరమైన జీవితాలు దయచేయండి నా ప్రభా. వాక్యం చెప్పే బిడ్డకు నీ దిశలో చెడ్డ మార్గు చేసి నా తండ్రి అందరితో సూటిగా మాట్లాడండి నా తండ్రి. పాటలు పడుకుని చక్కని స్వరాన్ని దయచేయి నా ప్రభా. నీకు వందనాలు యేసయ్య. ఇటు ధన్యత లేని బిడ్డలు ఉన్నారయ్యా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నా ప్రభా. నీ పాదాలు నా తండ్రి వెతికే బిడ్డలుగా లేవనెత్తండి నా ప్రభా. నీ రెండవ రాకడ సమీపం ఉంది నా ప్రభా. నీ రెండవ రాకడకు నా ప్రభా ప్రతి ఒక్కరు ఆయిత పడే కృపను మీరు దయచేయండి నా తండ్రి. నీకు వందనాలయ్యా. రక్షణ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారు ఆత్మీయంగా బలపరచండి అయ్యా. ప్రార్థన శక్తిని నా తండ్రి నీతో అంటకట్టబడే జీవితాలు దయచేయి నా ప్రభా. నీకే వందనాలు తండ్రి. హాస్పిటల్ స్వస్థపరచండి, అనారోగ్యాలను ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా. అయా ప్రయాణం చేసే క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. అయా నీ బిడ్డలు నా తండ్రి సేవ నిమిత్తం అందరూ నాయన వెళ్తున్నారు తండ్రి. వారందరూ చిన్న అగ్ని కంచె దయచేయండి నా ప్రభా. క్షేమకర ప్రయాణాన్ని దయచేయండి. వరుస వార్త విషయంలో మీరు తోడై ఉండండి నా తండ్రి. సేవలో గొప్పగా వాడుకొని నా తండ్రి. అయా వారి ప్రయాణంలో మార్గాల్లో తోడుగుండండి నా తండ్రి. మీరు గొప్పగా వాడుకోండి అయ్యా. వాళ్ళ ద్వారా అనేక ఆత్మల రక్షణలోకి నడిపించే కృపను దయచేయండి. మేము కూడా నా ప్రభా నీ ఇతరులకు స్వార్థ చెప్పే కృపను మాకు దయచేయి నా ప్రభా. నీకు వందనాలు యేసయ్య. నువ్వే నిజమైన దేవుడు అని, లోక రక్షకుడు అని ప్రతి ఒక్కరు గుర్తించే కృపను దయచే. ముయ్యబడ ప్రతి మననేత్రాలు వెలిగించబడాలా తండ్రి. నీ సహాయం దయచే. ఇహ సంబంధం దేవత నా తండ్రి వినువారు మననేత్రాలు గుడ్డితనం తీసుకొచ్చింది నా ప్రభా. ప్రతి చీకటి దయ్యము దురాత్మ యేసు నాలో పతకులు బంధించబడాలా నీ సహాయం దయచేయండి. అందరు నా తండ్రి మన నేత్రాలు వెలిగించబడే కృపను దయచేయి నా ప్రభా. నీకే వందనాలు ప్రభా. నీకు మొరపెడుతున్నాం తండ్రి. కార్యం జరిగించే గొప్ప దేవుడు నీకు వందనాలు యేసయ్య. ప్రార్థించడం మా వంతు, కార్యం జరిగించే నీ వంతు నా తండ్రి. నీ సహాయం దయచేసి ఆన్లైన్ పేరంతా ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్ష స్థానం వహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. సిస్టర్ థ్యాంక్ యూ. పాట పాడండి. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. సిస్టర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. మనం పాట పాడుకుందాము. నీలి ఆకాశం దాటి వెళ్ళేదం నా యేసు నివసించు నచ్చట. నీలి ఆకాశం దాటి వెళ్ళేదం నా యేసు నివసించు నచ్చట. కలసి కొనేదాం మేఘములపై, కలసి కొనేదాం మేఘములపై, పరలోకమును చూచేదాం, పరలోకమును చూచేదం. నీలి ఆకాశం దాటి వెళ్ళేదం
నా యేసు నివసించు నచ్చట, నీలి ఆకాశం దాటి వెళ్ళేదం. నా యేసు నివసించు నచ్చట, ఆయన వాగ్దానములన్నీ వ్యర్థము కావు, ప్రతి ఒక్క వాగ్దానము నెరవేరును. ఆయన వాగ్దానములన్నీ వ్యర్థము కావు, ప్రతి ఒక్క వాగ్దానము నెరవేరును. ఆయన వాగ్దానములన్నీ. యేసుని చూచే వాగ్దానం నెరవేర్చబడును, పరలోకమన్ను చూచెదం. యేసుని చూచే వాగ్దానం నెరవేర్చబడును, పరలోకమన్ను చూచెదం. కలసి కొనుదాం మేఘములపై, కలసి కొనుదాం మేఘములపై, పరలోకమన్ను చూచెదం, పరలోకమన్ను చూచెదం. నీలి ఆకాశం దాటి వెళ్ళేదం. నా యేసు నివసించు నచ్చట, నీలి ఆకాశం దాటి వెళ్ళేదం. నా యేసు నివసించు నచ్చట, నాదు విశ్వాసమే అది సంపూర్ణ మగనం, నా దర్శనము నాకు వ్యర్థము కాదు. నాదు విశ్వాసమే అది సంపూర్ణ మగనం, నా దర్శనము నాకు వ్యర్థము కాదు. నాదు విశ్వాసమే. విశ్వాసులతోని కలిసి మనముండేదం, పరలోకమను చూచెదం. విశ్వాసులతోని కలిసి మనముండేదం, పరలోకమను చూచెదం. కలిసి కొనేదం మేఘములపై, కలిసి కొనేదం మేఘములపై, పరలోకమను చూచెదం, పరలోకమను చూచెదం. నీలి ఆకాశం దాటి వెళ్ళేదం. నా యేసు నివసించు నచ్చట, నీలి ఆకాశం దాటి వెళ్ళేదం. నా యేసు నివసించు నచ్చట, కలసి కొనుదాం మేఘములపై, కలిసి కొనుదాం మేఘములపై, పరలోకమను చూచెదం, పరలోకమను చూచెదం. నీలి ఆకాశం దాటి వెళ్ళేదం. నా యేసు నివసించు నచ్చట, నీలి ఆకాశం దాటి వెళ్ళేదం. నా యేసు నివసించు నచ్చట. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. మన మధ్యన మాధురి సిస్టర్ వాక్యం షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాము. మహోన్నతుడ మహాపరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రములు ప్రభా. దేవా, ఇదిగో నా తండ్రి చిన్నమందగా కూడి ప్రభా మీ సన్నిధానంలో ప్రభా చేరి వాక్య ధ్యానాన్ని ప్రభా చేసుకుంటూ ఉండగా ప్రభా దేవా మీరే మాతో మాట్లాడండి ప్రభా. మా ఆధ్యాత్మిక జీవితాలను ప్రభా మేము ఇంకా నా తండ్రి మేము మెరుగుపరుచుకొని మీ సన్నిధానంలో బలంగా నిలబడి ఉండడానికి ప్రభా దేవా ఆత్మలో జీవించడానికి కృపను అనుగ్రహించమని సహాయాన్ని దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2వ వచనం. నీ గుడారపు స్థలములను విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు. వాక్యం సెలవిస్తుందంటే నీ గుడార స్థలమును విశాలపరచము అని చెప్పనని వాక్యం బోధిస్తాము. మన జీవితాన్ని మన గుడారం అంటే ఇక్కడ ఈ లోకపరంగా కాకుండా మనం చూసినట్టయితే అది మన ఆధ్యాత్మిక జీవితంలోనికి మనం మార్చుకుంటే ఈ వాక్యాన్ని మన
మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఏం చేయాలి? విశాలపరుచుకోవాలి. మనం ఇప్పటికీ మన క్రియలు దేవునికి యోగ్యంగా ఆయన యాక్సెప్ట్ చేసే విధంగా ఉన్నాయా? ఒకసారి మనం ఆలోచించుకొని మనం ఏ రీతిగా మనం మన ఆత్మీయ జీవితాలను మనం సరిచేసుకోవాలి, విశాలపరుచుకోవాలి అన్న అంశాలను మనం వాక్య ధ్యానం చేద్దాం. చూడండి, క్రైస్తవ జీవితం ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలంటే దానికి నా విశ్వాస జీవితం అనేది నా క్రియల రూపకంగా విశ్వాసం అనేది మరి ఆధ్యాత్మికంగా ఇంకొక అంశలోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. విశ్వాసము క్రియలు లేని విశ్వాసము మృతమని చెప్పని వాక్యం బోధిస్తా ఉంది కదా. అందుకని మన జీవితాల్లో క్రియలు, విశ్వాసము ఈ రెండు ఎక్కువ ప్రాధాన్యతను, ప్రార్థన ఇవి మన జీవితంలో ఎక్కువ ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తూ ఉంటాయి. అయితే మన జీవితంలో విశ్వాసంతో ముందుకు వెళ్తా ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో పట్టుదలతో ప్రారంభమయ్యే ఉత్తేజకరంగా మన జీవితాలు ఇంకా విశ్వాసాన్ని క్రియల్లోకి మార్చుకుంటాం. మనం ఏదైతే వాక్య ధ్యానం ద్వారాగా నేర్చుకుంటామో, వాక్య ధ్యానంలో మనం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉంటాం. అదేంటి ఒకళ్ళు వాక్యం చెప్తున్నారో అది వింటాము అలా కాదు. మనం వాక్య ధ్యానం బైబిల్ బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచిన దాన్ని మన జీవితాల్లో విశ్వాసంతో నమ్మి మనం ముందుకి మన జీవితంలో ప్రతి విషయంలో ఆ మాటలు గాని, ఆ వాక్య ధ్యానం ఏదైతే మన మనతో మనం గమనిస్తా ఉంటే మనకి వాక్యం ద్వారాగా దేవుడు చాలా రీతిలుగా ప్రతి మనం మన అలాంటి మన రియల్ లైఫ్ లో మనం దాన్ని తగినట్టుగా అలవర్చుకొని కొనసాగిస్తాం. విశ్వాసం యొక్క పనిగా కొనసాగుతూ ఉంటుంది. మనం ఈ ఒక 4 అంశాల ద్వారాగా మనం కొంత వాక్య ధ్యానం చేద్దాము. నా వరకు అయితే నేను ఈ ప్రాక్టీస్ లో ఈ తెలుసుకుంటూ ఉన్నవి అలా ఒకసారి చూద్దాము. అతీంద్రియంగా ఆలోచించాలి. ఇహలోక సంబంధంగా కాకుండా మనం ప్రతిదీ దేవుణ్ణి ముందు పెట్టుకొని ఆలోచిస్తే ఏ పనికైనా, ఏ మాటకైనా ఆలోచించి ఇది ఏ
పని మొదలు పెట్టినా ఎలా ఉంటుంది? దేవుడి ఆమోదం కోసం ఎదురు చూసేవారిగా ఒకటి మనం ఉండాలి. రెండోది ఏంటంటే, ఈ పని చేయడం వల్ల దేవుడు యాక్సెప్ట్ చేస్తారా? దీన్ని ఇలా చేస్తే ఆ పని ప్రారంభించేటప్పుడే మనం అనాలిసిస్ చేసుకుంటా ఉండాలి. అలాగా మన ఆలోచనలు మనం ఈ పని చేసే ముందే ఒకసారి మనం ఆలోచించుకున్నట్టయితే, మనం ఏదైనా గాని మన ఆలోచనల దగ్గర నుంచి మనం మనం మొదలుపెట్టుకోవాలి. దేవుణ్ణి సంతోషపెట్టే మరియు నిత్య జీవనానికి దారితీసే మార్గాన్ని మనం రూపొందించుకోవాలి. అదే కదా! ఈ మనం దేవుడికిది ఇష్టమా? సరిగ్గా మనం ఇలా చేస్తే ఆయన యాక్సెప్ట్ చేస్తారా? లేదా? ఏంటి? అని ఆలోచించుకొని మనం చేసుకుంటా ఉండాలి. ప్రతి పని, ప్రతి విషయంలోనూ దేవుడి ఆమోదం కోసము, ఆయన యాక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తా ఉండాలి. మనం దేవునిపై ఆధారపడుతూ మరియు ఆయన నిర్దేశానికి మరియు అధికారానికి లోబడి ఉండాలి. మన ఇష్టపూర్వకంగా చేసేసుకుంటా వెళ్తే అది కుదరదు. అందుకని మన ఆలోచనలన్నీ ఒక్కసారి మన ఇష్టపూర్వకంగా కాకుండా ఈ లోక రీతిగా ఇక్కడికి సరిపోయే తలంపులతో కాకుండా మనం ఒక సెకండ్ ఆలోచించి కొంత సమయాన్ని కేటాయించి దాని ప్రకారంగా మనం ఆలోచించి ఏ విషయాల్లోనైనా ఏ పనిలోనైనా అలా కొనసాగాలి. తర్వాత మనం ఎంచుకున్న మార్గం దేవునికి మహిమ తెచ్చేదిగా, మహిమకరంగా ఉండాలి. మనం ఏదైనా పని చేశామంటే ఇప్పుడు ఎవరి జోలికో మనం వెళ్ళాల్సిన అవసరం చాలా మంది చూస్తా ఉంటారు. అబ్జర్వ్ చేస్తా ఉంటారు. వీళ్ళు క్రిస్టియన్స్ ఎవరైతే దేవుణ్ణి చేస్తా ఉంటారో నమ్మి ఆయన్ని అనుసరించి నడుస్తా క్రైస్తవులుగా ఉంటున్నారు అన్న వాళ్ళని ప్రతి విషయంలోనూ ప్రతి వాళ్ళు గమనిస్తా ఉంటారు. అరే ఏదన్నా చిన్న మిస్టేక్ కనిపించిందనుకో, అరే వీళ్ళేంటి ఇలా చేశారు అన్నది వచ్చేస్తుంది. ఇదేనా వీళ్ళు చేసే భక్తి? దేవుడి దాకా వెళ్ళిపోయింది. వీళ్ళు చేశారన్నది మనకే ఆపాదించడం, మన దేవునికి ఆపాదించే వారుగా ఉంటారు. అందుకే మనం చేసే ఆలోచన, మన నడువడిక అన్నది మన దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. ఆయన మహిమ తెచ్చే విధంగా ఉండాలి. అత్యంత గొప్ప విషాదాలను కూడా దేవుని రక్షణలో అధిగమించే విధంగా మన ఆలోచన అనేది ఉండాలి. సంతోషంతో పాటు దుఃఖ సమయాల్లోనూ మనకి చాలా మంది ఈ పరిశుద్ధ లేఖనాల్లో అనేక మందిని దేవుడు మాదిరిగా మనకి ఒక ఉదాహరణగా ఉంచారు. అయితే ప్రతి విషాదకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎలాగా నిట్టూర్పు విడిచేసేసి వారు ఇలా అయ్యిందేంటి, మేము నమ్మిన విషయాల్లో నీతిగా, నిజాయితీగా లేకపోతే స్థిరంగా మనం ఏదైతే తెలుసుకున్నామో దాని మీద స్థిరంగా ఉన్నందువల్ల ఇదే కష్టము వచ్చింది అని ఎవ్వరూ వైదొలిగిపోలేదు. వాక్యం లేని సమయాల్లో కూడా ఎక్కడో విన్న ఒక చిన్న మాటను బట్టి వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. ఎవరికి జవాబుదారీతనంగా ఉన్నారంటే దేవుడికి, ఈ లోకంలో మనుషులకి కాదు. తర్వాత అత్యంత గొప్ప విషాదాలను కూడా మనం అధిగమించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము.
దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని జరుగును. ఏది జరిగినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అది మేలుకై. యేసేపు గారికి ఏం జరుగుతుంది మనకి ఉదాహరణ. కష్టం వచ్చింది, బాధలు వచ్చాయి, ఆయన మౌనంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సడలిపోలేదు. ఎందుకు ఇలాగా నన్ను మా అన్నయ్యలు ఇలా చేశారు, నేను పనిచేస్తున్న అధికారి ఇలా చేశారు, నమ్మకం ఉన్నప్పటికీ అని చెప్పనని ఆయన నమ్ముకున్న మార్గాన్ని ఆయన వదిలిపెట్టలేదు. చివరికి అది ఏం జరిగింది? ఈ వాక్య రూపంగా సమస్తము ఎలా జరుగుతాయి? సమకూడి మేలుకై జరుగుతాయంట. అదే దేవుడు మనం ఈ లోకం పరంగా ఆలోచిస్తే మనకి ఏది ఇప్పుడు మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటామంటే విశాలమైన మార్గం, అది తుదకి ఏమవుతుంది? నాశనానికి దారితీస్తుంది. కానీ దేవుడి మార్గం అన్నది స్టార్టింగే మనకి ఇరుకు, కానీ ఆఖరికి మనకి ఏం తెచ్చేది మనకే అర్థమవుతా ఉంటుంది. దేవుడి మార్గంలో మనం నడుస్తా ఉన్నప్పుడు మనకి దేవుడు చేసే ప్రతి విషయము మనకి ఒకటి జ్ఞాపకం చేస్తా ఉంటుంది, చెప్తా ఉంటుంది. ఏంటి అంటే ఆయన మన కోసం స్థిరపరిచిన త్యాగంతో ఆయన మన కోసం రక్తం కార్చి, రక్తాన్ని చిందించి మన కోసం ఆ నిత్య రాజ్యాన్ని మన కోసం సిద్ధపరిచారు అన్నది మనం తెలుసుకుంటాం. ఆయన ప్రేమను తెలుసుకుంటాం. ఆయన ఎంత బాధ అనుభవించారని ప్రతిదీ ప్రభు మనకి ఆయన మాటల ద్వారాగా మన ఊహలు, తలంపులు మనం తెలుసుకునే విధంగా ఆయన మనకి తెలియజేస్తా ఉంటారు. అటు రీతిగానే మనం ప్రార్థించుకున్నప్పుడు మరియు ఆయన వాక్యాన్ని చదివినప్పుడు, ధ్యానించినప్పుడు మన జీవితాల పట్ల దేవుని చిత్తాన్ని వెల్లడించడానికి పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. ఇదే కదా ఇప్పుడు మనం ప్రతి విషయం మనకి ప్రభువు తెలియజెప్పేవారుగా ఉంటారు. మరియు ఆయన దేవుడిచ్చిన లక్ష్యాలు ఉంటే మనం ఆయన లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం సిద్ధపడాలి. దేవుడు ఇప్పుడు ఆయన ఎందుకు మన కోసం ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఇంత త్యాగము ఇంత చేశారు అంటే ఎవ్వరు నశించుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి. ఎందుకు అంటే ఆయన జన్మతః మనం చేసిన ప్రతి పాపము పుట్టినప్పుడే కాదు, ప్రతి రోజు ఏదో ఒక రీతిగా మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన అంటే పరిశుద్ధుడు ఎవ్వరూ లేరు. మనం మంచిగానే ఉన్నాము అనుకుంటే గనక ఆయన నీతి ముందు మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా ఎక్కడో ఒక చిన్న లోపం కనిపిస్తానే ఉండిద్ది. అందుకే ఎవ్వరు దేవుడి వాక్యం బోధించింది, నేను ఆకాశం నుంచి చూస్తున్నప్పుడు ఒక్క నీతిమంతుడు కూడా లేడు అని చెప్పనని. మరి అలాంటప్పుడు మనం పవిత్రత ప్రశ్నించుకోవాలి. దాన్ని బట్టి మనం ఎలాగా మన జీవితాన్ని మనం ఎలా సరిచేసుకోవాలి, ఇంకా మనం ప్రతి క్షణం మనం దేవుడి నుంచి పర్ఫెక్షన్ ని మనం పొందుకుంటానే ఉండాలి. ప్రతి క్షణం మనం నేర్చుకునే పరిస్థితుల్లోనే ఉంటాం. రెండోదిగా ఒకటి మనం ఎలా ఆలోచించాలి. రెండోదిగా
మన ప్రణాళికలను ఎలా మన ప్రణాళికలను మనం ఎలాగా సిద్ధపరచుకోవాలి? మనం దేవుడితో ఉండాలి అంటే, మన ఆలోచన ఒకటి. మనం ఏ ఏ ప్రణాళికలు తీసుకుంటే, ఎలా ఉంటే మనం దేవుడితో ఉంటాము, దేవునిలో స్థిరంగా ఉంటాం, మన ఆత్మీయ జీవితం పదిలంగా ఉంటుంది ఏంటి అని చెప్పని మనం తెలుసుకోవాలి. మూడవదిగా ప్రార్థించడం. నాలుగవదిగా మనం అప్పుడు ఈ మూడిట్లో చూసుకున్నట్టయితే దేవుడి దగ్గర నుంచి మనం పొందుకునే వారిగా ఉంటాం. రెండవ వచనం మన ప్రణాళికలను మనం సరిచేసుకునే వారిగా, ప్రణాళికలను రూపొందించుకుని ఆధ్యాత్మికంగా బలపడడానికి మన ప్రణాళికలను మనం ఎవరి పట్ల ఎవరి జీవితానికి తగ్గట్టు మన గురించి మనకే తెలుసు. ఎవ్వరికి పక్కన వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనలో నడిపిస్తా ఉంటారు. ప్రతి విషయంలోనూ ఇది అని చెప్పనని మనకి చెప్తానే ఉంటారు. ఆ స్వరాన్ని మనం వినగలిగితే ప్రతి సమయం వాక్యం బోధిస్తుంది. నీ కాడి పలుకులను తీసివేసి నిన్ను తిన్నగా నిలబెడతాను అని చెప్పనని వాగ్దానం కూడా ఉంటది. అలాగా మనలో ఉన్న ప్రతి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తా ఉంటారు. మనం ఎలా నించోగలిగితే, ఎలాగ జీవించగలిగితే మనం దేవుళ్ళో ఉంటాము అన్నది, అలా జీవించడానికి మన ప్రణాళికలు కూడా మనం వేసుకోవాలి. దేవునికి మనం విధేయులంగా ఉండడం వల్ల అతీంద్రియ ప్రణాళిక విశ్వాసం ద్వారా దేవుని ప్రణాళికలను అనుసరించి మనం నడవాలి. మనకు పెద్ద ప్రణాళికలు దేవునికి మనం కలిగి ఉండాలి. దేవుడు ప్రజలు ఇచ్చే ప్రణాళికలను మనం మరియు లక్ష్యాలు రెండు స్థిరమైన అంశాలు కలిగి ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం మరియు శాశ్వత ప్రభావం. దేవుని న్యాయము మహిమపరచబడేలా, దేవుని నామం మహిమపరచబడేలా దేవుని పరిమాణ ప్రణాళికలను కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు మనం చూద్దాం, మన ఎలాంటి ప్రణాళికలను కలిగి ఉండాలి. దేవుడు ప్రజలకు ఇచ్చే ప్రణాళికలు మరియు లక్ష్యాలు రెండు స్థిరమైన అంశాలుగా ఉంటాయి. మనం జీవించేటప్పుడు మన జీవితాలను మనం ఇందాక అనుకున్నాం మాదిరి, మన ముందు దేవుడు అనేకులను మాదిరిగా పెట్టి ఉంచారు. వారి జీవితాల ద్వారాగా మనం ప్రతి విషయం అందరి జీవితాల్లో జరిగేదే కొంచెం అటు ఇటుగా ఉంటాయి కానీ ప్రతి ఒక్కరి జీవితాల్లో నుంచి మనం ఒక అంశాన్ని, ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటా ఉంటాము. అట్టి రీతిగానే మనం కూడా ఇక్కడ వాటిని చూడటం వల్ల వాళ్ళు ఎలా అధిగమించారు, విశ్వాసంలో ముందుకు ఎలా నడవగలిగారు, అవన్నీ చూడడం వల్ల మన జీవితాల్లో కూడా దేవుడి ప్రణాళికలు ఏమై ఉన్నాయి అని చెప్పనని తొందరపాటు మనస్తత్వాలు లేకుండా మనం దేవునిలో స్థిరంగా నిలబడి మన ఆత్మీయ జీవితాన్ని అంచెలంచెలుగా మనం ముందుకు నడిపించుకోవడానికి మనం ఆలోచన చేసుకునే వారంగా ఉండాలి. తర్వాత మనం ప్రార్థించినప్పుడు యోహాను 14వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు ఒకసారి చదువుకున్నాను. యోహాను 14వ అధ్యాయం 12వ వచనం. చూడండి, ఇక్కడ మనం 13, 14 వచనాలు ఒకసారి చదువుకున్నాం. మనం ప్రార్థన చేసినప్పుడు మనకి ఇక్కడ వాక్యం ఏం బోధిస్తుంది? మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచడానికై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇక్కడ మనం
ప్రార్థన ఒక్కటే, కానీ దానికి బదులిచ్చే వారు ఎవరు? ఇద్దరుగా ఉంటూ ఉన్నారు. మనకి బదులిచ్చే తండ్రి, కుమారుడు ఇద్దరు మనకి సమీపంగా ఉన్నారు. మనం ఏం అడిగినా దాన్ని అనుగ్రహించేవారుగా ఉన్నారు. దేవుడు ఈ వాక్యం ఏం బోధిస్తుంది? మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను అని చెప్పని ప్రభు వాక్యము సెలవిస్తా ఉంది. ప్రార్థించి మనం పొందుకునే వారిగా మనం ఉండాలి. మనం ప్రార్థన ద్వారాగా కూడా మనం ఇంకా అసాధ్యమైన పనులను కూడా మనం ప్రార్థించినప్పుడు మనం చూస్తా ఉంటాం. మన గురించి మనం ప్రార్థన చేసుకున్నా, ఇతరుల పట్ల ఇతరుల కోసం మనం ప్రార్థన చేసిన, ఏ చిన్న అంశం గురించి ప్రార్థన చేసినా, నాకైతే ఏ చిన్న ఆలోచన వచ్చి ప్రార్థన దాకా కూడా వస్తుంది. అయ్యా ఇలా ఉంటే బాగుండిద్ది కదా. ఎన్నో చిన్నవి పెద్ద పెద్ద ప్రార్థనలే కాదు, చిన్న వాటి నుంచి పక్క వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రభువు వాటిని తీర్చేవారుగా ఉంటారు. మన కోసమే కాదు, మనం ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు వాటిని కూడా తీర్చేవారుగా ఉంటారు. 12వ వచనం ఒకసారి చూద్దాము. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయను, వాని కంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మనం ఇక్కడ వాక్యం ఏం బోధిస్తుంది? దేవుడే ప్రభువే ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశారు. గుడ్డి వాళ్ళని, మూగ వాళ్ళని, చనిపోయిన వాళ్ళని, రక్తస్రావం ఉన్న వాళ్ళని, రక్షణ లేని వాళ్ళకి, ఎంతో మందికి ప్రభువు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. అయితే నేనే కాదు, నా నామంలో వాక్యం ఏం బోధిస్తుంది? నేను చేయే క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయను. మనం ఎవరి యందు విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాము? దేవుడి యందు. ఆయనే బయలుపరుచుకున్నారు. నేనే యెహోవా, నేనే దేవుణ్ణి, నేను తప్ప మరి ఒక దేవుడా ఎవ్వరూ లేరని చెప్పనని వాక్యం బోధిస్తా ఉంది. అయితే ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు నేనే కాదు మీరు చేస్తారు అని. ఇప్పుడు మనం చేస్తా ఉంటే మనం చేస్తాం కదా, మనం ప్రార్థించినప్పుడు మనం మనం మన ద్వారాగా ప్రార్థన కూడా ఆ కార్యాలు జరుగుతున్నాయా అంటే మనం ప్రార్థించినప్పుడు అవును జరుగుతున్నాయి. ఎన్నో కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన ద్వారాగా, మన ప్రార్థన ద్వారాగా ప్రభు అక్కడ చేస్తున్నారు. మనల్ని సాధకాలుగా ఆయన వాడుకుంటా ఉన్నారు. అయితే మన కోసం, ఇతరుల కోసం మనం ప్రార్థించే వారిగా, మన కోసమే కాకుండా ఇతరుల కోసం ప్రార్థించే వారిగా కూడా మనం ఉండాలి. మీ నమ్మిక చొప్పున ఇంకా మత్తయి గారు ఇలా రాస్తారు, మీ నమ్మిక చొప్పున మీకు జరుగును అని చెప్పిన. మనం నమ్మితే ఆయన కార్యాలు చూస్తాము. నమ్మినట్లయితే మీరు నిజంగా అడిగితే ఆయన మీకు సమీపంగా ఉన్నారు అని చెప్పనని ఎన్నో వాక్యాలు బోధిస్తా ఉన్నాయి. అయితే మనం ప్రార్థించి మన జీవితాల్లో, ప్రార్థన ద్వారాగా మన జీవితాన్ని మనం మార్చుకునే వారిగా ఉండాలి. తర్వాత మన ఉద్దేశాలు కూడా స్వచ్ఛంగా, ఫెయిర్ గా ఉండాలి. ఫెయిర్ గా అంటే ఇప్పుడైతే ఎవరు ఫెయిర్ గా ఉన్నారా? మన చుట్టూ మనం ఒకరితో మాట్లాడుతున్నాం, ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, లేదా ఒకరితో కొంచెం మంచిగా ఉన్నామంటే ఆ రెండో పర్సన్
ఫెయిర్‌గా ఉన్నారా మనతో అంటే నీతిగానే, న్యాయంగానే ఉన్నారా? మనకు డౌటే. కానీ మనం ఉన్నామా అన్నది మనం చూసుకోవాలి. మన చుట్టూ ఉండేవాళ్ళు ఈ మాట మళ్ళీ ఇలా కూడా మళ్ళీ అనుకోకుండానే ఉండాలి. ఎందుకంటే ఫెయిర్‌గా కూడా ఎవ్వరూ ఉండడం చిన్న విషయంలో గానీ, ఏ విషయంలో గానీ ఆ నమ్మకత్వం అనేది అంటే ఒక మనిషి జంతువునైనా మనం నమ్మగలం. ఏదో ఒక పెట్ యానిమల్ దాన్ని పెంచుకున్నాం అనుకోండి, దాని పట్ల మనకొక అవగాహన ఉండిద్ది. దాంతో రోజు సహవాసం చేస్తాం. అది కరిషిద్దనో, ఇబ్బంది పెట్టిద్దనో, లేదా మనం దాని మీద చూపించే ఆ అభిమానాన్ని బట్టి, ప్రేమను బట్టి అది మనల్ని ఎటువంటి ఇబ్బందులకు గురిచేయదు. కానీ మనుషులు ఆ నమ్మకత్వం లేదు. కానీ మనం దేవుణ్ణి ఎరిగిన బిడ్డలంగా మనలో ఆ నమ్మకత్వాన్ని ఎప్పుడూ ఉంచుకునే వారంగా, కోల్పోకుండా ప్రతి విషయంలోనూ మనం పొందుకొని ఉండాలి. అయితే మనం నమ్ముకున్న దేవుడు సామాన్యులైన దేవుడు కాదు. ఆయన ప్రభావం, పరిశుద్ధులు. హ్మ్. ఆయన గొప్ప గొప్ప ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమస్తాన్ని సృష్టించిన దేవుడు. పరలోకంలో మరియు భూలోకాన్ని ప్రతి దాని మీద కూడా ఆయన అధికారాన్ని కలిగిన దేవుడిగా ఆయన ఉంటా ఉన్నారు. మనం మనం ఆయన్ని నమ్ముకున్నామంటే మనం కూడా ఆయనలో అంటుకట్టబడ్డ వారమే. ఆయన అవే అవే ప్రణాళికలను దేవుడు ఏదైతే కలిగి ఉన్నారో ప్రతి దాని మీద మనకి స్వేచ్ఛని, ఏదైనా చేయగలిగే స్వేచ్ఛని దేవుడు మనకి ఇచ్చారు. ఆ స్వేచ్ఛని ఏ విషయాల్లోనూ పోగొట్టుకోకుండా ఉండాలి. బయటి పరిస్థితులను తట్టుకోవడానికి మన నమ్ముకున్న మన దేవుడు సరిపోయిన వారుగా, ఆయన చాలిన దేవుడిగా మనకి ఉంటా ఉన్నారు. ఆయన ఎక్కడైతే ఏ పరిస్థితుల్లో అయితే మనం ఆలోచన అడిగినప్పుడు అయ్యా అని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ప్రభు ఆయన చూపించే ఒక చిన్న మార్గము, ఆలోచన పట్టుకొని మనం వెళ్తా ఉంటే మన జీవితాలు అత్యధికంగా ఫలభరితంగా ఉండే విధంగా ఉంటాయి. మన విశ్వాసాన్ని మన ఈ 4 అంశాల ద్వారాగా, ఒకటి మన ఆలోచన అనేది ఎలా ఉండాలి, మన ఆలోచనలో తర్వాత మన ప్రణాళికలు, మన ప్రార్థన, ఈ 3 మనం దేవుని దగ్గర నుంచి అత్యధికంగా మనం పొందుకునేవిగా ఉంటాయి. అట్టి రీతిగా మన విశ్వాసం చిన్నదే కావచ్చు. ఆవు గింజంత విశ్వాసం ఉంటే ఇక్కడున్న ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడవేయమంటే పడిపోతారు. చెట్టు కూడా వేళ్లతో సహా పెకిలించబడి సముద్రంలో పడిపోతాడు. అంటే చెట్లు, కొండలని కాదు, సమస్యలు. మనం కలిగి ఉన్న విశ్వాసం ద్వారా మన జీవితాల్లో నుంచి మనం తీసివేసుకునే వారిగా మనమే. దేవుడు ప్రతి దాని మీద మనకి అధికారాన్ని ఇచ్చారు. అది తీసివేసుకోవడానికి కూడా మనకి అధికారం ఇచ్చారు. అయితే మనం ఏదో ఒక అవసరానికి లేదా కష్టాలు, ఇబ్బందుల్లో వరకే దేవుడికి పరిమితం కాకుండా
మన జీవితాల్లో ప్రతి విషయంలోనూ దేవునికి చోటిచ్చే వారంగా ఉండాలి. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడా, మహాదేవుడా, మహాపరిశుద్ధుడైన మా దేవుడు, నీకు వందనాలు, స్తోత్రం దయా. అయ్యా, ఇదిగో నా తండ్రి, మా జీవితాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని మేము కట్టుకోవడానికి ప్రభా దేవా అనేక అంశాలు ప్రభా దేవా మీ వాక్యం ద్వారాగా ప్రభా దేవా మీ వాక్యం అనేక వాక్య భాగాలు మాకు బోధిస్తా మా జీవితాన్ని ప్రభా సరి చేసేవిగా ప్రభా ఉంటూ ఉన్నాయి ప్రభా. ఆ వాక్యాన్ని నా తండ్రి, నీ స్వరాన్ని ప్రభా, ఈ మాటల్ని మేము విని నా తండ్రి దేవా వాక్య ధ్యానం ద్వారాగా ప్రభా నేర్చుకుంటూ నా తండ్రి మా జీవితాన్ని మేము సరి చేసుకుని ఆధ్యాత్మికంగా ప్రభా మేము తండ్రి జీవించడానికి దేవా ఇంకొక మెట్టు నా తండ్రి మేము ఎదుగుతూ మీ సన్నిధానంలో మేము కట్టబడడానికి కృపను అనుగ్రహించండి, సహాయాన్ని దయచేయండి ప్రభా. దేవా వెనుకబడకుండా నా తండ్రి దేవా ఈ లోకంతో పాటు నా తండ్రి మేము కలిసిపోకుండా లోకానికి వేరుగా నా తండ్రి మీకు దగ్గర క్రీస్తనే బండ మీద మా జీవితాన్ని నా తండ్రి మేము కట్టుకోవడానికి దేవా మీతో నా తండ్రి అంటుకట్టుకోవడానికి నా తండ్రి మేము జీవించడానికి కృప చూపించండి, సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. దేవా ఇదిగో నా తండ్రి దేవా టీంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవా మరి కావాల్సిన ప్రతి విధమైన అవసరతను మీరే తీర్చండి ప్రభా. దేవా ఇంకా ఎందరైతే నా తండ్రి మీ సహాయం కోసం నా తండ్రి ఎదురు చూస్తా ఉన్నారు, వారికి మీ సహాయాన్ని అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గురించి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను విగ్రహించండి ప్రభా. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్న బిడ్డల్ని దీవించండి దేవా. మంచి జ్ఞానం ద్వారా ఎగ్జామ్స్ రాయడానికి కూడా కృప చూపించండి అయ్యా. మేము ప్రార్థించగా ఎన్నో మేలు ప్రభా దేవా మా జీవితాల్లోనూ నా తండ్రి దేవా స్నేహితుల జీవితాల్లోను, బంధుమిత్రుల జీవితాల్లోను ప్రభా, మా కొలీగ్స్ జీవితాల్లోను ప్రభా మీరు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యంలోను ప్రభా బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం, ఆరాధిస్తా ఉన్నాం ప్రభా. ఇంకా నా తండ్రి దేవా మీలో నా తండ్రి మేము ఫలించి అభివృద్ధి చెందే బిడ్డలంగా మమ్మల్ని జీవించమని, ఆశీర్వదించమని ప్రభా. మీ కొరకు నా తండ్రి నిలబడే బిడ్డలంగా ధైర్యాన్ని మేము నా తండ్రి ఎప్పటికీ నా తండ్రి కోల్పోకుండా దేవ జ్ఞానంతో నా తండ్రి మేము మెలగడానికి కృప చూపించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దానికి మనకి ఒక 10 minutes సమయం ఉంది కాబట్టి ఒక సిస్టర్ రిక్వెస్ట్ చేశారు ప్రే చేయమని. దానికోసం ఆ అంశం కోసం మనం ప్రార్థిస్తాము. క్యాథరిన్ సిస్టర్ చేస్తారు దానికి. ఏంటంటే ఆ సిస్టర్ కి కొంచెము పిల్లలు లేరు, అయితే తన పేరు మేరీ. సో కన్సీవ్ అవ్వాలని ఆమె ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. రిక్వెస్ట్ చేశారు, కొంచెం మనం ప్రేయర్లో పెడదాము. చాలా గురించి చెప్తున్నారు సిస్టర్. ప్లీజ్ సిస్టర్ తన కోసం ప్రార్థన చేయండి. క్యాథరిన్ సిస్టర్ ప్రేయర్ చేయండి సిస్టర్ కోసం. ఓకే, స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోన్నత. ఓకే సిస్టర్ చెప్పండి సిస్టర్. ఆ సిస్టర్ పేరు మేరీ, తనకి కన్సీవ్ అవ్వాలని ప్రార్థన చేయండి సిస్టర్. చేస్తాను. స్తోత్రం నైనా పరిశుద్ధుడా జీవంగల దేవానికి వందనాలు యేసుప్రభా. ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకే కోట్లాది వందనాలు యేసుప్రభా. ఇంతవరకు వాక్యం చేత మీరు మాత్రం యేసుప్రభా బలపరిచినారు ప్రభా. ఇంకా యేసుక్రీస్తు నామంలో ఇంకా మేము బలపడే శక్తి మాకు దయచేయండి. ఈ రోజు యేసుక్రీస్తు నామంలో వాక్యం మీరు మాతో మాట్లాడినారు ప్రభా. మరి యేసుప్రభా మేము స్వీకరిస్తున్నాం నాయన. దాని ప్రకారంగా మేము జీవించాలా ప్రభా. మీరు రాకడక మేము సిద్ధపడాలా ప్రభా. యేసుప్రభా నీకే వందనాలు. మేము పరిశుద్ధంగా జీవించక శక్తి మాకు దయచేయండి. దేవానికే వందనాలు యేసుప్రభా. మీరు రాకడ సమీపంలో ఉంది కనుక ప్రభా మరి కుటుంబాలన్నీ సిద్ధపడాలా భూమి మీద ప్రభా. నీ కొరకు యేసుప్రభా సిద్ధపడే శక్తి కుటుంబాలకు దయచేయండి. ఆటంకాలను మీరు తొలగించండి తండ్రి. నీకే వందనాలు యేసుప్రభా. మరి మేరీ సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్న దేవా, ఆ బిడ్డ
ముట్టడి తాకండి, స్వస్థత దయచేయండి. యేసు ప్రభానికి వందనాలు దేవా. యేసుక్రీస్తు నామములో దేవా వాళ్ళ భార్య భర్తలు ఇద్దరిని దీవించి ఆశీర్వదించి రక్త ప్రోక్షణ మీద దయచేయండి. కుటుంబ ఇరుకులు ఇబ్బందులు శోధనని కొట్టివేయండి. కుటుంబం అంతా దీవించి ఆశీర్వదించండి. తండ్రి నీకే వందనాలు యేసుప్రభా. మరి పిల్లల విషయంలో ప్రార్థిస్తున్నాం దేవా. యేసుప్రభా నీకే వందనాలు యేసుప్రభా. యేసుప్రభా యేసుకృష్ణ నామములో గర్భం ముట్టడి తాకండి, స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, శోధన కొట్టివేయండి. యేసుప్రభా నీకు యేసుకృష్ణ నామములో సంతానం కలగచేయండి దేవా. యెహోవా ఇచ్చే బహుమానం వల్ల కలగచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మీరే తోడి నడిపించి గొప్ప విజయాన్ని మీరు దయచేయండి దేవానికి. యేసుకృష్ణ నామములో రక్త పోషణ మీరు దయచేయండి. ఆ మెడిసిన్ లో దీవించి ఆశీర్వదించండి నాయన. యేసుకృష్ణ నామములో దేవా కనే గర్భంగా మీరు తయారు చేయండి. ఆటంకాన్ని మీరు తొలగించండి. ఆ గర్భం పట్ల చీకటి శక్తులు యేసునామములో గర్దిస్తున్నాను. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి దేవానికే వందనాలు ప్రభా. గొప్ప కార్యం మీరు జరిగించి కుటుంబానికి సమాధానం నెమ్మది దయచేసి రాకడకి స్థిరపరచుకోండి దేవా. యేసునామములో దేవా గొప్పగా సాక్షిపిడిగా మా మధ్య నిలబెట్టుకోమని యేసుకృష్ణ మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. జాన్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. సరే సిస్టర్. ప్రభువైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. రిక్వెస్ట్ ఉంటే ప్రేయర్ రిక్వెస్ట్ ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి. ప్రేయర్ రిక్వెస్ట్ సిస్టర్ ప్లీజ్. రేపు కూడా ఉంది కదా, ఎప్పుడైనా పెడితే మేము చేస్తాం ప్రేయర్.